షణ్ముఖ్ జశ్వంత్ సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు. డిప్రెషన్లో ఉన్నాడంట. సో ఎందుకు? ఒకసారి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికాడు. ఇప్పుడు గాంజాయి కేసులో పట్టుపడ్డాడు. అసలు కథ ఏం జరిగింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ఒక అమ్మాయి నన్ను మోసం చేశాడు షణ్ముఖ్ జశ్వంత్ వాళ్ళ బ్రదర్ అని చెప్పి వెళ్ళి పోలీసులు కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు ఏం చేశారు, సరే ఎక్కడ ఉన్నాడో చూద్దాం, ఒకసారి వెళ్ళి మాట్లాడదాం అని ఈ అమ్మాయి వెంట పెట్టుకెళ్తే పోలీసులు తన ఫ్లాట్కి వెళ్ళారు. అక్కడ షణ్ముఖ్ జశ్వంత్తో పాటు వాళ్ళ బ్రదరు ఇద్దరు ఉన్నారు. అదే టైంలో గాంజాయి కొడుతున్నారని చెప్పేసి మీడియా కథనాలు బయట. సో 10 గ్రాములు 15 గ్రాములు గాంజా దొరికింది. ఇప్పుడు షణ్ముఖ్ జశ్వంత్ వాళ్ళ బ్రదర్తో పాటు షణ్ముఖ్ కూడా దొరికాడు. ఎందుకు అంటే అక్కడ గాంజా ఉంది, వాళ్ళిద్దరూ గాంజాయి కొడుతున్నారు అని చెప్పేసి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆల్రెడీ ఆ గొడవ నడుస్తూ ఉంది. ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే, నేను అవకాశాల కోసం షణ్ముఖ్ని అడిగినప్పుడు షణ్ముఖ్ వాళ్ళ బ్రదర్ని పరిచయం చేశాడు. వాళ్ళ బ్రదర్ నాకు అవకాశాలు ఇస్తానని చెప్పి మెల్లిగా పరిచయం ఏర్పడింది. తర్వాత ప్రేమించుకున్నాం, చాలా రోజులు లివింగ్ రిలేషన్లో ఉన్నాము. ఇప్పుడు నాకు తెలియకుండా టక్కమని ముంబైలో ఎక్కడో సంథింగ్ ఒక అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడు, కాపురం కూడా పెట్టేశారు. మరి నా పరిస్థితి ఏంటి అని చెప్పేది గొడవ. ఈ అన్ని గొడవల్లోకి మనోడు షణ్ముఖ్ గాంజాయి కొడుతున్నాడు అని ఆ గొడవ జరుగుతున్నప్పుడు పోలీసులు అక్కడికి వెళ్ళినప్పుడు వేరే అమ్మాయి వీడియో తీస్తూ ఉంటే దాంట్లో షణ్ముఖ్ చెప్తున్నాడు, నేను అసలు చచ్చిపోదాం అని ట్రై చేస్తున్నాను, నేను డిప్రెషన్లో ఉన్నాను, దయచేసి అర్థం చేసుకో అని చెప్పేసి మాట్లాడుతున్నాడు తను. ఎందుకు సూసైడ్ చేసుకోవాలి, ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళాడు? సరే, ఒక బ్రేకప్ జరిగిపోయింది. ఆ బ్రేకప్ ఎందుకు జరిగింది, దీప్తి సునైనాకి తనకి పక్కన పెట్టేస్తే అది వాళ్ళ పర్సనల్ ఏదో చేసుకున్నారు వాళ్ళు. దాని తర్వాత హ్యాపీగా దీప్తి సునైనా తన పని తను చేసుకుంటుంది. తన వెబ్ సిరీస్లు, తన షార్ట్ ఫిలిమ్స్, తన ఆల్బమ్ సాంగ్స్ హ్యాపీగా బాగానే ఉంది. మనోడు కూడా బిగ్ బాస్ అయిపోయిన తర్వాత తన సిరీస్లు అవి బాగానే నడుస్తున్నాయి. నిజంగా షణ్ముఖ్ జశ్వంత్కి ఉన్నంత ఫాలోయింగ్ ఒక మీడియం రేంజ్ హీరోకి కూడా ఉండదేమో బయట, అంత ఫాలోయింగ్ ఉంది. చాలా చిన్న ఏజ్లో 20 సంవత్సరాలు 22 సంవత్సరాల నుంచి మొదలు పెట్టాడు అనుకుంటున్నానోడు. బీభత్సమైన క్రేజ్. ఇప్పుడు నీ దగ్గర పలుకుబడి ఉంది, స్టార్డమ్ ఉంది, డబ్బు ఉంది, లగ్జరీ లైఫ్ ఉంది, హ్యాపీగా నీకు సినిమాలంటే ప్యాషన్ కాబట్టి నువ్వు యూట్యూబ్లో సాధించాల్సినంత సాధించేసావు కాబట్టి నెక్స్ట్ రావాల్సింది సినిమాలకి కాబట్టి ఆ ప్రయత్నాలు చేస్తున్నావో చేయట్లేదు తెలియదు. కానీ ప్రస్తుతానికి మనందరం ఒక అతని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే అక్కడ మనకి అవకాశం దొరికేసింది. మనం ఏమనుకుంటాం అంటే, అమ్మాయి ఏముందిరా వాళ్ళు హ్యాపీగా అసలు సెలబ్రిటీస్దే ఉంది, సూపర్, అసలు క్రేజీగా బ్రతుకుతారు, లగ్జరీ లైఫ్, ఏం కావాలంటే తినొచ్చు, ఏం కావాలంటే చెయ్యొచ్చు అని. కానీ నేను చెప్తున్నాను, ఒక్కసారి మనకి పేరు వచ్చిందాక మనం ఎంతలా కష్టపడతామో అదంతా నథింగ్, జుజుబి. ఒకసారి పేరు వచ్చేసి విపరీతమైన హైప్ వచ్చేసిన తర్వాత మనం బతికేదైతే ఉంటుందో నిజంగా ఒక రకంగా ఫ్రాంక్గా చెప్పాలంటే కుక్క బతుకది. ఎందుకంటే మనం ఏం చేసినా, మన లైఫ్ స్టైలు, మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ తిరుగుతున్నాం, ఏం తాగుతున్నాం, ఏం తింటున్నాం అన్నీ కూడా జనానికి తెలుస్తాయి, నువ్వు ఎంత సీక్రెట్గా తెలిసినా. సో పేరు సంపాదించుకోవడం వరకు ఒక లెక్క, పేరు సంపాదించుకున్న తర్వాత మాత్రం దాన్ని ఎంత గొప్పగా కాపాడుకుంటావో, ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటావో అనేది మాత్రం నీ చేతుల్లో 100కి 100% ఉంటుంది. ఎందుకంటే అది నిజంగా ముళ్ళ మీద నడవడం అంటారు చూసావా, అలాంటిదే ఒక సెలబ్రిటీ లైఫ్ కానీ లేదంటే ఒక గొప్పోళ్ళ లైఫ్ కానీ. వాళ్ళకి ఒక ఫ్రీడమ్ ఉండదు. అర్థమవుతుందా? ఇలా చేస్తే ఏమవుతుందో అనే భయం ఉంటుంది. అందుకని పేరు రాకముందు ఓకే, నువ్వు పేరు వచ్చిన తర్వాత మాత్రం చాలా జాగ్రత్తగా బతకాలి, లేదంటే ఒక్క సెకండ్లో మొత్తం గంగపాలు అయిపోద్ది. ఇప్పటిదాకా నువ్వు ఎంత సంపాదించుకున్నా ఏం చేసినా సరే నీకు ఇంకా దాంట్లో సాటిస్ఫాక్షన్ ఉండదు. మరి ఏం తక్కువని మనోడు సూసైడ్ చేసుకుంటాను, డిప్రెషన్లో ఉన్నాను ఎందుకు అన్నాడు అనుకుంటున్నావు నువ్వు? సో ఒక పేరు వచ్చిన తర్వాత దాన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. రకరకాల ప్రెషర్స్ ఉంటాయి. అప్పటిదాకా మనం ఒక లైఫ్లో ఉంటాం, ఒక్కసారిగా మన స్టార్డమ్ వచ్చేసి, ఒక్కసారిగా పేరు వచ్చేసి, ఒక్కసారిగా అన్ని కళ్ళ ముందుకు వచ్చేసినాయి అనుకో, కన్ఫ్యూజ్ అయిపోతాం, మనల్ని మనం కంట్రోల్ చేయలేక కొన్ని తప్పులు చేసేస్తూ ఉంటాం. సో ఆ తప్పులు చేయకుండా ఎవరైతే నిలబడతారో వాళ్ళని స్టార్స్ అంటారు. మహేష్ బాబు కావచ్చు, బన్నీ, ప్రభాస్, ఇలా రకరకాల, చిరంజీవి గారు, రజనీకాంత్, వీళ్ళందరూ ఇప్పటికీ ఎలా ఉన్నారంటే చిరంజీవి గారిని మనం ఎప్పటి నుంచి చూస్తున్నాం. అసలు ఇప్పటిదాకా ఆయన అన్ని సంవత్సరాల నుంచి ఆయన స్టార్డమ్ని, ఆయన లైఫ్ స్టైల్ని కాపాడుకుంటూ వచ్చిన మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, వీళ్ళందరూ ఎందుకు స్టార్లు అవుతారంటే ఏముందిలే వాళ్ళ నాన్న హీరో, వాళ్ళకి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది, వాళ్ళదేం పోయింది ఎరగదీసేస్తారు. కాదు,
వాళ్ళ నాన్న ఎంతైతే బ్యాక్గ్రౌండ్ ఇచ్చారో ఆ బ్యాక్గ్రౌండ్ని కాపాడడానికి వీళ్ళు అంతకంటే ఎక్కువ వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుని వాళ్ళు అన్నీ కట్ చేసి ఎంత డెడికేటెడ్గా ఎంత డిసిప్లిన్గా బ్రతుకుతారంటే నిజంగా ఒక స్కూల్ పిల్లోడికి కూడా అన్ని కష్టాలు ఉండవేమో, వాళ్ళకి అన్ని స్టార్స్ కిడ్స్కి అన్ని కష్టాలు ఉంటాయి. సో ఇక్కడ మనోడు హ్యాపీ లైఫ్ 20 సంవత్సరాలకి గొప్ప స్టార్డమ్, డబ్బు, పేరు అన్నీ సంపాదించుకున్నాడు. మంచి తల్లిదండ్రులు. దీప్తి సునైన చాలా బాగుంటుంది. ఆ అమ్మాయితో అంతకుముందు లవ్ ఉండేది, ఆ లవ్ బ్రేకప్ అయింది, డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికాడు. తర్వాత బిగ్ బాస్కి వెళ్ళాడు. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత కూడా నాకు తెలిసి మనోడి ఇమేజ్ కొంచెం డ్యామేజ్ అయింది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఇదిగో ఫ్రెష్గా ఈ గంజాయి లేదంటే ఈ అమ్మాయిలు అయ్యే గొడవలన్నీ చుట్టుముట్టేసినాయి. ఇప్పుడు ఎంత అది క్రియేట్ చేసుకోవడానికి మనోడు ఎంతో కొంత కష్టపడే ఉంటాడు కదా ఆ ఇమేజ్ తెచ్చుకోవడానికి. టాప్ యూట్యూబర్ నాకు తెలిసి ఇండియాలో ఆల్బమ్ సాంగ్స్ చేసే దాంట్లో వన్ ఆఫ్ ది టాపర్ షణ్ముఖ్ జస్వంత్. కానీ ఇప్పుడు ఏమైపోయింది? సో పేరు తెచ్చుకోవడానికి నువ్వు 100% కష్టపడితే పేరు తెచ్చుకున్న తర్వాత 1000% ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతకాలి. ఎందుకంటే అప్పటి నుంచి నీ లైఫ్ నీది కాదు, సొసైటీ ఇది. ఆ సొసైటీకి భయపడి బతకాల అలా ఏం లేదు. అంటే ఆర్జీవీలో బ్రతికైతే దమ్ముందా? ఆర్జీవీలో బ్రతికే దమ్ము లేదు కదా. అది ఎవరికే ఉండదు, ఎవరో ఎక్కడో ఒకళ్ళు ఉంటారు. సో అందుకని జాగ్రత్తగా ఉండాలి. అంటే మరీ శుద్ధ పూసలా బ్రతకమని నేను చెప్పట్లా. నువ్వు ఏ పూసలా బ్రతుకుతావో నీ ఇష్టం, నీ పర్సనల్. కానీ రేపొద్దున్న ఎవరో వచ్చి రే మీ ఓడేం చేస్తాడు మీకు తెలియట్లేదా అలా వదిలేయకూడదు. ఏదో డబ్బు ఉంది కదా, ఏదో గొప్పోడు అయిపోయాడు కదా అనేసి వదిలేశారు. శుభ్రంగా డబ్బులు తెస్తా ఉంటేనేమో మీరు దాచుకుని దొబ్బుతున్నారు. ఆడు ఏం చేస్తాడో పట్టించుకోలేదు. ఇప్పుడు చూడు మొత్తం సర్వనాశనం చేశాడు, పెద్ద ఇది అయిపోయాడంట బయట అని చెప్పేసి ఎవడో ముక్కు మొహం తెలియనోడి దగ్గర నుంచి బంధువుల దగ్గర నుంచి అందరూ వచ్చి మీ అమ్మ నాన్నల్ని నిలదీసే రోజు నువ్వు తీసుకొచ్చావు అనుకో, అలాంటి రోజున నువ్వు ఎంత సంపాదించినా అసలు ఫ్యూచర్లో నువ్వు ఏం పీకినా మీ అమ్మ నాన్నలకు గుడి కట్టించినా సరే అదంతా పెద్ద గుండు సున్నా. అందుకని స్పృహతో బ్రతికి నువ్వు ఎలా బ్రతుకుతావు ఇంకా తర్వాత నీ ఇష్టం. చాలామంది ఇప్పుడు ఏంటంటే షణ్ముఖ్ జస్వంత్ వాళ్ళ తల్లిదండ్రుల్ని తిడుతున్నారన్నమాట. వాళ్ళు తిట్టే అధికారం మనకు లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు చెప్పినట్టే ప్రతి ఇంట్లో పిల్లలు బ్రతికితే కనుక ఈ రోజున అందరూ దద్దమ్మలాగే తయారవుతారు. ఎందుకంటే వాళ్ళ జనరేషన్ వేరు, వీళ్ళ జనరేషన్ వేరు. వాళ్ళు చెప్పే ఉండొచ్చు, అరే ఏంటి ఇంట్లోనే ఉండొచ్చు కదా, బయట రూములు తీసుకుని ఉండడం, రకరకాలుగా అన్ని అందరి తల్లిదండ్రులు చెప్తారు. కానీ ఎంతమంది పిల్లలు వింటున్నారు? నువ్వు వింటున్నావా? నేను వింటున్నానా? ఏదో ఒక విషయంలో మనం కూడా మిగతా విషయాలు అన్నీ ఉన్నాయి, ఏదో పాయింట్లో పర్లేదులేమ్మా అని చెప్పి బయటికి వెళ్ళిపోతాం. సో ఆ పర్లేదులేమ్మా అని బయటికి వెళ్ళిన మనం ఎలాంటి చోటుకి వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అనేది అది ప్యూర్గా మన మీద డిపెండ్ అయి ఉంటుంది. అది తల్లిదండ్రులకి బాధ్యత లేదు అని నేను అంటాను. బేసిక్గా ఒక ఇంటర్వ్యూలో చూసాను, వాళ్ళ తల్లిదండ్రులు అడుగుతారు మీకు తెలియదు అవన్నీ జరుగుతున్నాయని. అసలు బుద్ధున్నోడు ఎవడన్నా క్వశ్చన్ వేస్తాడా? ఒకవేళ అలాంటివి కాదు, కానీ జస్ట్ ఏదన్నా తప్పు ఒకరి దగ్గర డబ్బులు తీసుకుని ఇవ్వలేదంటేనే ఇంట్లో అమ్మ నాన్న ఎంత తాడిలో పెరిగినా మనల్ని కర్రిచ్చి కొడతారు. ఎరా డబ్బులు తీసుకున్నాం అంటే పనికి మన తప్పు కదా అని. అలాంటిది షణ్ముఖ్ ఇలాంటివి చేస్తాడని మీకు తెలియదా అంట. ఇలాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అన్నీ వేస్తారు ఎప్పుడు మనం అవకాశం ఇచ్చినప్పుడు. సో ఇప్పుడు అవకాశం దొరికేసింది, వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు, తల్లిదండ్రులు పడాలంతే. అందుకని చెప్తున్నా, మనం ఎంత సంపాదించినా ఏం చేసినా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే మాత్రం ఒక్క క్షణంలో అదంతా కొలాప్స్ అయిపోద్ది. అన్ని డబ్బులుండి అంత పేరుండి అన్నీ ఉండి కూడా ఒక పర్సన్ను నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను, చాలా డిప్రెషన్లో ఉన్నాను అన్నాడంటే దీన్ని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోండి. ఎంత ఉంది, ఎంత సంపాదించాం, ఎంత లగ్జరియస్గా ఉన్నాం అనేది మ్యాటర్ కాదు. మనం నచ్చిన దాంట్లో హ్యాపీగా ఉండి తలపోట్లు అయ్యి తెచ్చుకోకుండా, ఎవరి జోలికి వెళ్లకుండా, అన్నీ మీద వేసుకోకుండా 3 పూట్ల ఆవకాయ అన్నం తినేసి మనకి నచ్చిన పని చేసుకున్నాం అనుకో, నిజంగా దానికి మించిన బిందాస్ లైఫ్ ఉండదని నా ఉద్దేశం. ఈ టాపిక్ చెప్పడానికి మెయిన్ రీజన్ అదే తప్ప ఎవరి జీవితాలను బయటికి లాగేసి వాళ్ళ గురించి మాట్లాడుకుందాం అని కాదు. పేరు సంపాదించడం వరకు నువ్వు కింద మీద పడి రాత్రి పగలు దొల్లుతావు కదా. సో ఆ టైంలో నువ్వు ఎలా ఉన్నావో పేరు వచ్చిన తర్వాత కూడా అదే స్పృహతో ఉన్నావు అనుకో, నిజం చెప్తున్నాను, నువ్వు కోరుకున్నవన్నీ నువ్వు చేస్తూ ఉంటావు, లైఫ్ కూడా హ్యాపీగా ఎండ్ అవుతుంది. లేదంటే ఇవన్నీ కూడా వేసుకుని ఆ తలపోట్లన్నీ మీద వేసుకుని డబ్బున్న ఖర్చు పెట్టుకోలేక బయటికి వెళ్ళలేక, బయటికి వెళ్తే అందరూ అదోలా చూస్తూ ఉంటారు మనం రేపు పొద్దున్న నుంచి. అవసరం అవన్నీ. సో స్పృహతో ఉండు. ఇదివరకు ఒక వీడియోలో కూడా చెప్పా.